ఇడ్లీతో మీరెప్పుడైనా శనగల కర్రీ టేస్ట్ చేశారా? అదేనండి బఠానీ కర్రీ. ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. సూపర్‌గా ఉంటుంది. మా తాతగారి ఊర్లో నాగతాతయ్య షాపు చాలా ఫేమస్ టిఫిన్‌కైతే. అందులోని స్పెషల్ శనగల కర్రీ. మా తాతగారి ఇంటికెళ్తే చాలు ఇడ్లీ గాని, ఉప్మా గాని, చపాతీ, పూరి ఇలా ఏం చేసినా గూడా ఆ శనగల కర్రీని తీసుకొచ్చేవాళ్ళం. అంత బావుంటుంది మరి. ఎంత దూరం నుండొచ్చే వాళ్ళైనా అక్కడ తిని వెళ్ళాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. ఏదో ఈరోజు ట్రై చేద్దామని ట్రై చేశా. అంతలా రాలేకపోయినా ఓకే. బావుంది. నేనెలా చేశానంటే ముందు రోజు శనగలను నానబెట్టుకున్నాం కదా! దాన్నయితే కుక్కర్‌లో వేసుకొని కొంచెంగా సాఫ్ట్‌గా చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర ఆయిల్‌లో వేయించి 2 ఉల్లిపాయలు, 2 టమాటీలు, వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి అలాగే ధనియాలు కొంచెం, జీలకర్ర కొంచెం వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నా. వాటన్నింటిని ఆయిల్‌లో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తగినంత వాటర్ పోసుకొని ఈ శనగలన్నీ అందులో వేసేసుకోవడమే. అంతే ఒక మూత పెట్టి కాసేపు ఉడికించాక తీసేయండి. నేను షుగర్ లాస్ట్‌లో యాడ్ చేసుకున్నా. మీరు కూడా చేసుకోండి. నేను స్టవ్ మీద పడేసానని మీరు వేసుకోకండి.